నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. చాలా మంది వెన్ను నొప్పితో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ వెన్ను నొప్పి ఎందుకు వస్తుంది, వెన్ను నొప్పి వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అలాగే రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సాకేత్ కొల్లా, MBBS, MS ఆర్థో, FHKS, FSS సింగపూర్. మరి వారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో అలాగే డాక్టర్, చాలా మంది చెప్తుంటారు డిస్క్ ప్రాబ్లం అని. అసలు ఈ డిస్క్ ప్రాబ్లం అంటే ఏంటి, ఎందువలన వస్తుంది ఇది? సో వెన్నుపూసకు మధ్యలో డిస్క్ అనే వాషర్ లాంటి పదార్థం ఉంటుంది. సో ఇది షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది. దాంతోపాటు మన వెన్నుపూస యొక్క హైట్ కూడా మెయింటైన్ చేయడానికి ఈ డిస్క్ అనేది ఉపయోగపడుతుంది. సో ఏజ్తో పాటు ఈ డిస్క్ డీజనరేట్ అంటే వెన్నుపూసలో మామూలుగా స్పాండలైటిస్ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు కానివ్వండి, లేదా వంగి చేసే పనులు ఎక్కువగా చేసే వాళ్ళు కానివ్వండి, బరువులు ఎక్కువ లేపే వాళ్ళలో కానివ్వండి, ఈ మధ్యకాలంలో కంప్యూటర్ మీద ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళు రాంగ్ పోస్చర్లో వాళ్ళు కంప్యూటర్ వాడడం వల్ల కానివ్వండి, ఈ వెన్నుపూస మీద ఎక్కువ ఒత్తిడి పడి ఈ డిస్క్ అనేది జారడం జరుగుతుంది. సో ఈ డిస్క్ జారి నరం ఒత్తిడి పడితే కనుక మాత్రం వీళ్ళకి పైనుంచి నడుము నుంచి కాళ్ళ వరకు లాగడము, కొంతమందికి తిమ్మిర్రు రావడము, కొంతమందికి మొద్దుబారినట్టు అవ్వడము, కొంతమందికి స్పర్శ తగ్గడము, దాంతోపాటు నడకలో కూడా ఇబ్బంది, వెన్నుపూస నొప్పి బాగా విపరీతంగా ఉండి నిద్రలేమి, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. సో దీన్నే మనం డిస్క్ ప్రొలాప్స్ లేదా ఈ డిస్క్ జారడం అని మనం అంటూ ఉన్నాం. ఓకే. సో ఈ వెన్ను నొప్పి అనేది రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎవరైనా కూడా? సో వెన్ను నొప్పి రాకుండా ఉండాలంటే ముఖ్యంగా వెన్నుపూస చుట్టూతో ఉన్న కండరాలు బలంగా ఉండాలి. సో అవి బలంగా ఉండాలి అంటే రెగ్యులర్గా లంబార్ స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. ముఖ్యంగా కంప్యూటర్ మీద పనిచేసే వాళ్ళు గంటకు ఒకసారి రెస్ట్ తీసుకొని అంటే రిలాక్స్ అయ్యి స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్, ఈ కండరాలు పట్టేయకుండా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేది చేస్తూ ఉండాలి. వంగి చేసే పనులు, బరువులు లేపడము, మెట్లెక్కడం, దూర ప్రయాణాలు తగ్గించాలి. ఒకవేళ ఏదన్నా బరువు లేపాల్సి వస్తే కనుక మాత్రం నడుము మీద ఒత్తిడి పడకుండా కొద్దిగా మోకాలు వంచి ఏదైతే బరువులు ఉన్నాయో వారికి శరీరానికి దగ్గరగా మెల్లగా నెమ్మదిగా లేపాల్సి ఉంటుంది. దాంతోపాటు ఉదయాన్నే సూర్య నమస్కారాల ఎక్సర్సైజెస్ చేయడం ఎంతో మంచిది. విటమిన్ డి లోపం లేకుండా ముందు బ్లడ్ టెస్ట్ చేయించుకొని విటమిన్ డి లోపం ఉంటే తగిన కోర్స్ వాడడం మంచిది. అలానే ఎండకి కూడా వాళ్ళు గంటకి ఎక్స్పోజర్ ఉంటే కనుక విటమిన్ డి లోపం లేకుండా ఉంటుంది. అదే బరువు ఎక్కువగా ఉండే వాళ్ళలో కూడా వీళ్ళకి వెన్నుపూస మీద ఎక్కువ ఒత్తిడి పడి నడుము నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. సో అందుకనే వీళ్ళు బరువు కూడా అదుపులో ఉంచుకోవాలి. దాంతోపాటు రెగ్యులర్గా ఈ ఎక్సర్సైజెస్ చేసుకొని ఒత్తిడి లేకుండా చూసుకుంటే మాత్రం ఈ వెన్ను నొప్పి రాకుండా ఉంటుంది. ఓకే. అలాగే ఇప్పుడు మీరు చెప్పినట్టు డాక్టర్, పని ఒత్తిడి వల్లే వెన్ను నొప్పి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ పని ఒత్తిడికి వెన్ను నొప్పికి గల సంబంధం ఏంటి, దీనికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే ఫిజికల్ స్ట్రెస్ అంటే శారీరక శ్రమ పడడం వల్లే ఎక్కువగా నడుము నొప్పి వస్తుంది అనే అపోహ ఉంది. అదొకటే నిజం కాదు. సో దాంతోపాటు మెంటల్ స్ట్రెస్ అంటే పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా కూడా మనకి వెన్నుపూస పైనుంచి కింద వరకు తీసుకుంటే కనుక మాత్రం 18 ట్రిగర్ పాయింట్స్ అంటే కండరాల్లో చిన్న ట్రిగర్ పాయింట్స్ అనే పాయింట్స్ ఉంటాయి అందరిలోనూ. సో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నా, ఆలోచనలు ఎక్కువ ఉన్నా, టెన్షన్లు ఎక్కువ పడుతున్నా, లేదా ఈ యాంగ్జైటీ ఇలాంటి డిప్రెషన్ అలాంటి వాటికి లోనైనా కూడా ఈ ట్రిగర్ పాయింట్స్ అనేది యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో ఇది యాక్టివేట్ అవుతే కూడా వెన్నుపూస నొప్పి ఉంటుంది. ఎన్ని స్కాన్స్ తీసినా అన్ని నార్మల్ ఉంటాయి, కానీ వీళ్ళకి విపరీతమైన బ్యాక్ పెయిన్ అనేది ఉంటుంది. సో అలాంటి వారికి దీని నుంచి బయటికి రావాలంటే 60% నొప్పి తగ్గిపోవాలి అంటే ఈ ట్రిగర్ పాయింట్స్ని డీయాక్టివేట్ చేయాలి. సో అది డీయాక్టివేట్ చేయాలంటే ఫిజియోథెరపీ, దాంతోపాటు మానసిక ఒత్తిడి ఏదైనా ఉంది అంటే అది దూరం చేయడము, యోగా, దాంతోపాటు మెడిటేషన్, దాంతోపాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఇలాంటి వాటిలో పాల్గొంటే కనుక ఈ ట్రిగర్ పాయింట్స్ అనేది డీయాక్టివేట్ అవుతుంది. ఓకే. సో అలాగే డాక్టర్, ఇప్పుడు మనం ఏదైనా పని చేసినప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు జనరల్గానే బ్యాక్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది, అంటే కామన్గా వచ్చిపోతూ ఉంటుంది. సో ఇది అంటే బ్యాక్ పెయిన్ అనేది అంటే కంటిన్యూగా వస్తుంది, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. అంటే ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైనా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? సో బ్యాక్ పెయిన్ వచ్చిన వెంటనే మొదటిసారి డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే కనుక మాత్రం, ఒకవేళ డిస్క్ సమస్య ఉంటే అది నరం మీద ఒత్తిడి పడితే కనుక మాత్రం ఆ నరం మీద ఒక్కసారి డ్యామేజ్ అయితే కనుక మాత్రం ఆ డ్యామేజ్ అనేది ఇర్రివర్సబుల్. సో కొంతమందికి పాదం పడిపోయి ఉంటుంది, దాన్ని ఫుట్ డ్రాప్ అని మనం అంటాం. కొంతమంది ఈడ్చుకుంటా నడుస్తారు, ఏదైతే నరం మీద ఏళ్ల తరబడి ఒత్తిడి పడితే కనుక మాత్రం కాళ్ళలో పట్టు కూడా ఉండదు.
కొంతమందికి యూరిన్ మోషన్ కూడా తెలియకుండా పడిపోతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీగా అదే రోజు లేదా వచ్చే రోజు సర్జరీ చేయాల్సి ఉంటుంది. సో ఆ స్టేజ్ వరకు రాకుండా ఉండాలి లేదా అసలు ప్రాబ్లం ఏంటో తెలియాలి అంటే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించి అవసరం అనుకుంటే కొన్ని స్కానింగ్లు తీసి అసలు ఇది డిస్క్ ప్రాబ్లమేనా లేదా వెన్నుపూస ఒకదాని మీద ఒకటి జారిందా లేదా అసలు ఆర్థోపెడిక్ ప్రాబ్లమే కాకుండా ఇంకా మనం అనుకున్నట్టు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయా అసలు దేనివల్ల ఈ వెన్నుపూస నొప్పి వస్తుందో తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మాత్రం ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ల్యాండ్ అవ్వకుండా ఉంటారు. ఓకే. అలాగే ఫిజియోథెరపీ విషయానికి వస్తే కనుక ఈ వెన్నునొప్పికి సంబంధించి ఎలాంటి ఫిజియోథెరపీ చేయించుకోవాలి? సో బ్యాక్ పెయిన్ సమస్య నుంచి బాధపడుతున్న వాళ్ళకి ఫిజియోథెరపీ అనేది ఒక ముఖ్యమైన చికిత్స లాంటిది. సో ఫిజియోథెరపీలో కూడా చాలా రకాలు ఉన్నాయి. సో నొప్పి నుంచి బయటపడడానికి ఫిజియోథెరపిస్ట్ని సంప్రదిస్తే మీకు అల్ట్రాసౌండ్ థెరపీ, షార్ట్ వేవ్ డయోథెరపీ, ఇంటర్ఫెరెన్షియల్ థెరపీ అనే ఎలక్ట్రోథెరపీ మొడాలిటీస్ ద్వారా వాళ్ళకి వెన్నుపూసకి ఒక ఆయింట్మెంట్ లాంటిది రాసి ఈ మొడాలిటీస్ అంటే ఈ మెషిన్స్ ఉంటే వాళ్ళకి ఈ అల్ట్రాసౌండ్ థెరపీకి లేదా ఐఎఫ్టీ థెరపీస్ అనేది సో అవి పెట్టడం 20 నుంచి 30 నిమిషాల సెషన్ ఉంటుంది. సో మరీ ఎక్కువగా నొప్పి ఉంటే కనుక మాత్రం 2 పూట్ల కూడా ఈ ఫిజియోథెరపీ పెట్టవచ్చు. ఈ నొప్పి తగ్గిన తర్వాత లంబార్ స్పైన్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఈ వెన్నుపూస కండరాల్ని బలపరిచేదానికి కొన్ని ఎక్సర్సైజెస్ అనేది వారు నేర్పిస్తారు. సో ఈ ఎక్సర్సైజెస్ ఒకసారి నేర్చుకుంటే వారు ఇంట్లోనే రోజు 3 పూట్ల 5 నుంచి 10 నిమిషాలు చేసుకుంటే వెన్నుపూస కండరాలు స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఈ వెన్నుపూస కండరాలు బలపడడం ద్వారా ఏమవుతుంది అంటే ఎప్పుడన్నా ఒత్తిడికి లోనైనా కూడా ఈ వెన్నుపూస కండరాలు ఈ ఒత్తిడికి లోన్ అవ్వకుండా కొద్దిగా ప్రొటెక్షన్ ఇచ్చి డైరెక్ట్గా మీకు డిస్క్ మీద ఒత్తిడి పడకుండా ఇవి కాపాడుతాయి. సో మెడిసిన్ విషయానికి వస్తే కనుక డాక్టర్ ఈ వెన్నునొప్పికి సంబంధించి ఎలాంటి మెడికేషన్ అవైలబుల్గా ఉంటుంది? వెన్నునొప్పి నుంచి బాధపడుతున్న వాళ్ళు విపరీతంగా నొప్పి ఉంటే కనుక మాత్రం వారికి నొప్పి తగ్గించడానికి నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అనే మందులు మనం ఇస్తాము. దాంతోపాటు మజిల్ రిలాక్సెన్స్ థయోకాల్చికోసైడ్ అనే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాటితో కూడా తగ్గట్లేదు అంటే మాత్రం వారికి నిద్ర పట్టట్లేదు నొప్పి కూడా విపరీతంగా ఉన్నాయి అంటే మాత్రం వారికి ఓపియాయిడ్స్ అనే మందులు ఇవ్వడం జరుగుతుంది. లైక్ ట్రమడాలు, టపెంటడాల్ అనే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు జెల్ లేదా స్ప్రే కూడా ఇవ్వడం జరుగుతుంది. కాలికి తిమ్మిర్లు మొద్దుబారినట్టు ఉంది అంటే మాత్రం ఆ పెయిన్ టాలరెన్స్ని పెంచే మందులు ప్రిగాబాలిన్, గాబాపెంటిన్ అనే మందులు కూడా ఉన్నాయి. అప్పటికీ నొప్పి తగ్గట్లేదు, స్కాన్లో అంత ప్రాబ్లం లేదు, నరం మీద ఒత్తిడి ఉంది, వాపు ఉంది అంటే మాత్రం మనం స్టిరాయిడ్ మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టిరాయిడ్ కూడా లో డోస్ స్టిరాయిడ్ మందులు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మందులు కూడా తగ్గించుకుంటూ రావాలి, ఒకేసారి నొప్పి తగ్గిపోయింది కదా అని ఆపకూడదు. కొన్నిసార్లు స్టిరాయిడ్ మందులు కూడా వారికి ఇంజెక్షన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో దీంతో పాటు ఫిజియోథెరపీ కూడా సైమల్టేనియస్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఫిజియోథెరపీ మందులతో తగ్గట్లేదు అంటే మాత్రం దాని తర్వాత ఏం చేయాలి, ఇంజెక్షన్ ఇవ్వడమా సర్జరీ చేయడమా అనేది ఎంఆర్ఐ స్కాన్ చూసిన తర్వాత మనం చెప్పడం జరుగుతుంది. అలానే విటమిన్ డి లోపం ఉంది అని నిర్ధారించుకున్న తర్వాత విటమిన్ డి వారానికి 1 చొప్పున 60,000 ఇంటర్నేషనల్ యూనిట్స్ 8 నుంచి 12 వారాలు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కాల్షియం టాబ్లెట్లు కూడా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో విటమిన్ డి క్యాప్సూల్ రూపంలో కానివ్వండి, సిరప్ రూపంలో కానివ్వండి, లేదా సాచెట్ రూపంలో కానివ్వండి. ఇప్పుడు కొత్తగా మీకు సిరప్ కూడా ఇంతకుముందు ఫ్యాట్ డైటరీ ప్రోడక్ట్స్ తీసుకుంటేనే అబ్జార్ప్షన్ బాగుంటుంది అని వచ్చే సిరప్స్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన సిరప్స్ ఏంటంటే నానో టెక్నాలజీతో ఈ సిరప్స్ ఉండడం ద్వారా వాటర్తో కూడా ఈ సిరప్స్ తాగవచ్చు. సో కేవలం ఇది వారానికి 1 చొప్పున కాబట్టి వీళ్ళకి బ్యాక్ పెయిన్ కూడా తగ్గుతుంది. ఇంకోటి దాని తర్వాత 12 వారాలు అయిపోయిన తర్వాత బాగా అయిపోయింది కదా అని వదిలేస్తారు, మళ్ళీ నడుము నొప్పి తిరగబెట్టే ప్రమాదం ఉంది. సో అది రాకుండా ఉండాలంటే విటమిన్ డి లెవెల్స్ మెయింటైన్ అవ్వాలి అంటే నెలకు ఒకటి విటమిన్ డి మళ్ళీ కంపల్సరీ 1వ తారీఖున తీసుకుంటే మర్చిపోకుండా నడుము నొప్పి తిరగపెట్టకుండా ఉంటుంది. ఓకే. అలాగే ఇందాక మనం డిస్క్ ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నాం కదా డాక్టర్, ఇప్పుడు ఈ డిస్క్ ప్రాబ్లం గురించి చూస్తే కనుక ఎలాంటి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? పూర్వకాలంలో అంటే డిస్క్ సర్జరీ చేయాలి అంటే కోత అనేది ఎక్కువగా కొయ్యాల్సి వచ్చేది నడుములో. ఇప్పుడు ఉన్న అత్యాధునికమైన పరికరాలు, దాంతోపాటు శస్త్రచికిత్సల అత్యాధునికమైన విధానాలు అందుబాటులో వచ్చినాయి. సో దానికి మీకు మైక్రోస్కోపిక్ డిస్క్ సర్జరీ లేదా మీకు ఎండోస్కోపిక్ డిస్క్ సర్జరీ అనేది అందుబాటులోకి వచ్చింది. అంటే ఏంటంటే కీహోల్ సర్జరీ. సో కేవలం 1 సెంటీమీటర్ ఘాటుతోనే మనము ఎండోస్కోప్ అనే లేదా మైక్రోస్కోప్ ద్వారా
మనం డిస్క్ ఎక్కడైతే నరం మీద ఒత్తిడి పడిందో చూసి నిర్ధారించి ఆ ఒత్తిడి అనేది తీసేయడం జరుగుతుంది. సో తద్వారా పేషెంట్కి రికవరీ కూడా ఫాస్ట్గా ఉంటుంది, ఎందుకంటే కోత అనేది ఎక్కువగా ఉండదు, కుట్లు కూడా ఎక్కువ పడదు, కేవలం 1-2 కుట్లతోనే ఈ ఆపరేషన్ అనేది అయిపోతుంది. రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. పేషెంట్ని సర్జరీ అయిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రం పేషెంట్ని నడుముకి ఒక బెల్ట్ ఇచ్చి నడిపించడం జరుగుతుంది. దాంతోపాటు పెద్దగా కోత లేదు కాబట్టి వీరికి నొప్పి కూడా తక్కువగానే ఉంటుంది. సో ఈ సర్జరీ ద్వారా పేషెంట్ కొన్నిసార్లు డే కేర్ సర్జరీ కూడా, అంటే ఉదయం చేస్తే సాయంత్రం కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. అదే అలా కాకుండా 2 లెవెల్స్ లేదా 3 లెవెల్స్లో డిస్క్ ప్రాబ్లం ఉంది, లేదా వెన్నుపూస ఒకదాని మీద ఒకటి జారింది అంటే మాత్రం వీళ్ళకి ఓపెన్ సర్జరీ చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు ఒకవేళ కండరాలతో పాటు ఈ ఎముకలు ఏదైతే వెన్నుపూసలో ఉన్న ఎముకలు బలహీనంగా ఉంటే మాత్రం, లేదా వెన్నుపూస జారితే మాత్రం ఓపెన్ సర్జరీ చేసి ఈ స్పైన్ ఫిక్సేషన్ అంటే కొన్ని స్క్రూస్ రాడ్లు కూడా వేయాల్సి ఈ వెన్నుపూసని స్టేబిలైజ్ అంటే జరగకుండా చేయాల్సిన సర్జరీస్ చేయాల్సి ఉంటుంది. సో అవి కూడా ఇప్పుడు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ద్వారానే అవి కూడా మనం చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే మనం ఈ వెన్నుపూస కుంగడం విషయానికి వస్తే వయసు పైబడిన వారిలో ఎక్కువగా ఉంటుంది ఈ సమస్య అనేది. సో వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? సో యూజువల్గా వయసుతో పాటు వెన్నుపూస కూడా అరగడం స్టార్ట్ అవుతుంది. వెన్నుపూసలో ఉన్న ఎముకలు కూడా మెత్తబడతా లేదా పలచబడతా ఉంటాయి. సో ఇది ఎలా మనం నిర్ధారణ చేయించుకోవడం అంటే బోన్ మినరల్ డెన్సిటీ లేదా డెక్సా స్కాన్ అని మనం అంటాము. సో ఇది యూజువల్గా 65 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళకి కంపల్సరీ యూజువల్గా చేయిస్తే మంచిది. సో ఒకవేళ దీంట్లో ఎముకల్లో సాంద్రత తక్కువ ఉంది అంటే మాత్రం దీన్ని మనం బోలు ఎముక వ్యాధి లేదా ఆస్టియోపోరోసిస్ అని మనం అంటాము. సో వీళ్ళలో ఏంటంటే వెన్నుపూసలో తెలియకుండానే చిన్న ఫ్రాక్చర్స్ ఏర్పడి వెడ్జ్ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అంటాం, దాన్ని కుంగిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటుంది వెన్నుపూస బలహీనంగా ఉండడం ద్వారా. సో ఒకవేళ బిఎండి స్కాన్లో ఆస్టియోపోరోసిస్ ఉంది అంటే కనుక మాత్రం -2.5 కంటే తక్కువ ఉంటే సో వీళ్ళకి కొన్ని ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అది యూజువల్గా కొన్ని రకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. దాంట్లో ఒకటి బిస్ఫాస్ఫోనేట్స్ అనే ఇంజెక్షన్స్ ఉన్నాయి. బిస్ఫాస్ఫోనేట్స్ అనే ఇంజెక్షన్ సంవత్సరానికి 3 నుంచి 5 సంవత్సరాలు ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా టెరిపారటైడ్ అంటే లో డోస్ పారాథైరాయిడ్ హార్మోన్ అనే ఇంజెక్షన్స్ వచ్చినాయి. సో ఈ నడుము నొప్పి కూడా బాగా పనిచేస్తాయి. సో ఈ ఇంజెక్షన్స్ ఏంటి అంటే రోజుకి 1 చొప్పున 12 నుంచి 18 నెలలు ఈ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడు వెన్నుపూసలో ఈ ఎముకలు కూడా గట్టిపడడం జరుగుతుంది. ఇంకా రీసెంట్గా ఇప్పుడు వచ్చి డెనుసుమాబ్ ఇంజెక్షన్స్ అంటే అది కేవలం ఒక ఇంజెక్షన్ ప్రతి 6 నెలలు అలా 5 సంవత్సరాల వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇంజెక్షన్స్తో పాటు విటమిన్ డి, కాల్షియం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. విపరీతమైన నొప్పి ఉంటే కొన్నిసార్లు మనం క్యాల్సిటోనిన్ నేజల్ స్ప్రేస్ కూడా, అంటే ముక్కులో కొట్టుకునే స్ప్రేస్ కూడా ఈ ఆస్టియోపోరోసిస్ లేదా ఎముకలు గట్టిపడేదానికి కూడా ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఒకవేళ కుంగిపోయి ఇది ఏదైతే ఎముకలు పలచపడిపోయి ఫ్రాక్చర్స్ అయితే కనుక మాత్రం, చిన్న ఫ్రాక్చర్స్ అయితే కనుక మాత్రం ఒక టేలర్ బ్రేస్ అనే ఒక పట్టీ ఇస్తే 6 వారాల్లో అది సెట్ అయిపోతుంది. అలా కాకుండా పెద్ద ఫ్రాక్చర్ అయితే మాత్రం ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి. సో ఆ సర్జరీస్ ఏంటి అంటే వెన్నుపూస హైట్ కుంగిపోవడం ద్వారా దాని హైట్ని రిస్టోర్ చేయాలి మనకి. దాంతోపాటు పెయిన్ రిలీఫ్ కూడా కావాలి. సో దానికి మనకి కైఫోప్లాస్టీ లేదా వర్టిబ్రోప్లాస్టీ అనే సర్జరీస్ అందుబాటులో ఉన్నాయి. సో ఈ కుంగిపోయిన ఎముకలోకి మనం బోన్ సిమెంట్తో ఫిల్ చేయడం ద్వారా హైట్ అనేది రెస్టోర్ అవ్వడం జరుగుతుంది. లేదా ఇదే సిమెంట్ బెలూన్లో ఒక చిన్న బెలూన్ పంపించి దాని ద్వారా కూడా సిమెంట్తో ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫిల్ చేస్తే కూడా వీరికి పెయిన్ అనేది తగ్గుతుంది, ఈ కుంగిపోకుండా హైట్ కూడా రెస్టోర్ అవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ చేస్తే అత్యాధునికమైన టెక్నాలజీ అప్పుడు కుంగిపోకుండా ఉంటుంది వెన్నుపూస. సో వీళ్ళు నడక కూడా స్ట్రైట్గా నడవడం సాధ్యమవుతుంది. ఎక్కువగా ఒక్కసారి కుంగిపోవడం స్టార్ట్ అవుతాయి కనుక ఆ బెండ్ అనేది ఎక్కువగా అవడమే జరుగుతుంది, కానీ స్ట్రైట్ అవడం మాత్రం కుదరదు. ఓకే. అలాగే ఇక వెన్ను సమస్యల విషయానికి వస్తే కనుక జనరల్గా ఏదో నొప్పి వస్తుంది అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఈ వెన్ను సమస్యలు ఉన్నాయని ఎలా నిర్ధారించాలి? సో వెన్ను సమస్యలుకి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థోపెడిక్ సమస్యలు వల్లే వెన్నుపూస నొప్పి వస్తుంది అనుకుంటే మాత్రం ముందు బేసిక్ ఒక ఫస్ట్ ఎక్స్రే అనేది రాయడం జరుగుతుంది. సో ఎక్స్రేలో కూడా ఏం తెలియట్లేదు, మందులతో తగ్గట్లేదు అయినా కూడా అంటే మాత్రం మనం యూజువల్గా ఎంఆర్ఐ లంబోసెక్రల్ స్పైన్ అనేది ఎంఆర్ఐ రాయడం జరుగుతుంది. సో దాంట్లో డిస్క్ ఎన్ని లెవెల్స్లో జారింది, ఎంత బయటికి జారింది, నరం మీద ఎంత ఒత్తిడి పడింది,
దాంతోపాటు వెన్నుపాము ఎలా ఉంది, దాంతోపాటు వెన్నుపూస కూడా ఒకదాని మీద ఒకటి జారి నరం మీద ఒత్తుకుంటుందా. సో ఈ అన్ని కారణాలు మనకి ఎంఆర్ఐలో క్లియర్గా తెలుస్తుంది. దాంతోపాటు ఒకవేళ ఆర్థోపెడిక్ సమస్యలు ఏమీ లేదు అంటే మాత్రం వేరే స్కాన్స్, అల్ట్రాసౌండ్ స్కాన్, అబ్డమెన్ అండ్ పెల్విస్, దాంతోపాటు అవసరం అనుకుంటే సిటీ స్కాన్ కూడా రాయడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి ఎంఆర్ఐలోనే మనకి మ్యాక్సిమం అనే ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఈ స్కాన్స్తో ప్రాబ్లం ఏంటి అనేది మనం ఒకసారి నిర్ధారించుకున్న తర్వాత ఫిజియోథెరపీ చేయాలా, లేదా నడుంకి ఇంజెక్షన్ ఇవ్వాలా, లేదా సర్జరీ చేయాలా అనేది ఆ ఎంఆర్ఐ రిపోర్ట్ని, దాంతోపాటు పేషెంట్కి ఒక సిమ్టమ్స్ అంటే కొంతమందికి ఒట్టి నడుము నొప్పే ఉంటుంది, కొంతమందికి నడుము పక్క భాగంలో నొప్పి ఉంటుంది, కొంతమంది కాళ్ళకి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, కాలు పైకి లేపలేరు, కొంతమంది చెప్పులు జారిపోతూ ఉంటాయి. సో అసలు రెండు కొరిలేట్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. అలాగే బ్యాక్ పెయిన్ అనగానే చాలామందికి సర్జరీ లేదా టాబ్లెట్స్ ఇదే ఉంటుందంటే అయితే టాబ్లెట్స్ వాడాలి లేదా సర్జరీకి వెళ్ళాలి అని చెప్పి. సో ఇంజెక్షన్స్ ద్వారా సర్జరీ లేకుండా నయమవుతుందా? సో ఒకవేళ మందులతో నడుము నొప్పి తగ్గపోయినా చాలామందికి ఏంటంటే అపోహ ఓన్లీ సర్జరీ ఒక ఆప్షనే ఉంది అనే అపోహ ఉంది. రెండింటి మధ్యన ఒక బ్రిడ్జింగ్ గ్యాప్ లాగా నడుముకి ఇంజెక్షన్, అత్యాధునికమైన ఒక ఇంజెక్షన్ అందుబాటులో ఉంది. దాన్ని మనం ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అని మనం అంటాము. సో ఒక 3 రకాల మందులు కలిపి మనకు ఆపరేషన్ థియేటర్లో నడుమంతా క్లీన్ చేసి ఏదైతే ఎపిడ్యూరల్ అనే స్పేస్ అనే నడుములో ఉంటుందో ఈ 3 రకాలమైన ఇంజెక్షన్లు ఆ స్పేస్లోకి ఇస్తే కనుక మాత్రం ఈ నరం మీద ఎక్కడైతే ఒత్తిడి ఉందో దాని మీద ఏదైతే వాపు ఉందో సో దాన్ని ఈ ఇంజెక్షన్ శాంతింపజేస్తుంది. సో ఆ ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా వీరికి నొప్పి అనేది చాలా వరకు తగ్గుతుంది. కానీ ఒక ఇంజెక్షన్ మాత్రం కేవలం మ్యాక్సిమం 3 నుంచి 6 నెలలే పనిచేస్తుంది. సో అలా అని ఎక్కువ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడానికి లేదు. సో ఇంజెక్షన్స్ తీసుకుంది నొప్పి తక్కువ అయితే కనుక మాత్రం దాంతో ఫిజియోథెరపీ చేసుకొని కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్కువగా నడుము మీద ఒత్తిడి పడకుండా యాక్టివిటీస్ చేసుకుంటా ఉంటే కనుక మాత్రం వీరికి సర్జరీ వరకు వెళ్లకుండా అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే ఆ నరం ఏదైతే ఒత్తుకుంటుందో దాన్నే శాంతింపజేయడానికి నర్వ్ రూట్ బ్లాక్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది కేవలం ఒక ఇంజెక్షన్ ద్వారానే ఆ నరం మీద ఒత్తిడి ఎక్కడైతే ఇరిటేట్ అయిందో దానివల్ల కాలంతా లాగడం జరుగుతుంది. సో దాన్ని ఆ తిమ్మిర్లు అదే తగ్గడానికి ఒక ఇంజెక్షన్ కూడా ఇచ్చి చూస్తాము. సో దాని వరకు కూడా సాధ్యమైనంత వరకు వీరికి పెయిన్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఇది కూడా డే కేర్ ప్రొసీజరే, అడ్మిషన్ అవసరం లేదు. ఇచ్చిన వెంటనే పేషెంట్ కొన్ని గంటల్లోనే నడవచ్చు. ఈ ఇంజెక్షన్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఓకే. అలాగే బ్యాక్ పెయిన్ అనగానే కొందరికి కొన్ని రకాల అపోహలు ఉంటాయి, కొందరికి కొన్ని రకాల భయాలు ఉంటాయి కదా డాక్టర్. సో వాటి గురించి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో వెన్ను నొప్పి అనగానే చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. సో మొట్టమొదటి అపోహ వచ్చేసి నడుం నొప్పి ఉంటే నడుం బెల్ట్ వాడాలా వద్దా అనేది. సో ఈ నడుం బెల్ట్నే మనం లంబోసేక్రల్ బెల్ట్ అని మనం అంటాము. సో యూజువల్గా ఎవరిని డాక్టర్ని సంప్రదించకుండానే చాలామంది మెడికల్ షాపులకి వెళ్ళి ఈ బెల్ట్ తీసుకొని బెల్ట్ వాడుతూ ఉంటారు. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే నడుం బెల్ట్ 2 నెలలు 3 నెలలకి మించి ఒకేసారి ఎటస్ట్రెచ్ వాడితే కనుక మాత్రం ఆ బెల్ట్ అలవాటు అయిపోతుంది. బెల్ట్ లేకుండా బయటకు వెళ్ళలేరు, తిరగలేరు. దాంతోపాటు ముఖ్యమైన డ్రాబ్యాక్ ఏంటంటే ఈ వెన్నుపూస కండరాలు కూడా ష్రింక్ అయిపోతాయి, అంటే మెత్తబడిపోతాయి. సో వాటి పని అది చేయట్లేదు, ఈ బెల్ట్ చేస్తుంది సపోర్ట్ ఇవ్వడం ద్వారా. సో ఎక్కువ కాలం వాడకూడదు. ఎప్పుడైనా మరీ ఎక్కువ ఉంటే కనుక మాత్రం ప్రయాణాల్లో అలా లేదా ఎప్పుడన్నా ఎక్కువగా వంగి చేసి పనులు లేదా బరువు లేపాలో నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఇది వేసుకుంటే మంచిది. సో బెల్ట్ అనేది చాలా జాగ్రత్తగా వాడాలి. డాక్టర్ అడ్వైస్తోనే ఈ నడుము బెల్ట్ అనేది వాడాలి. రెండో అపోహ వచ్చేసి నడుము నొప్పి ఉంటే బెడ్ రెస్ట్ తీసుకోవాలా, కంప్లీట్ బెడ్ రెస్ట్ అస్సలు నడవకూడదా అని. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు చాలా అధ్యయనాలు ఏం చెప్తున్నాయి అంటే నడుము నొప్పి ఉన్న వాళ్ళు బెడ్కి పరిమితం అయితే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువగా ఒత్తిడి పడే పనులు చేయకూడదు, కానీ ఇంట్లో వారి పనులు వాళ్ళు చేసుకోవచ్చు, ఇంట్లో వరకు తిరగవచ్చు. రెస్ట్ తీసుకోవాలంటే ఆఫీస్ వర్క్ నుంచి రెస్ట్ తీసుకోవచ్చు, కానీ కంప్లీట్ బెడ్ రెస్ట్ అయితే వాళ్ళు తీసుకోవాల్సిన పని లేదు. మూడో రకం అపోహ ఏదన్నా నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఏ బెడ్ వాడాలి, లేదా సాఫ్ట్ బెడ్ లేదా మెత్తటైన బెడ్ వాడితే నడుము నొప్పి నుంచి బయటపడవచ్చు అనే అపోహలో కూడా చాలామంది ఉన్నారు. అది కరెక్ట్ కాదు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఫస్ట్ అసలు వాడకూడని మ్యాట్రెస్ లేదా పరుపులు ఎలాంటివి అంటే సో మెత్తటి కానివ్వండి, లేదా ఫోమ్ మ్యాట్రెస్ కానివ్వండి, స్ప్రింగ్ మ్యాట్రెస్ కానివ్వండి అస్సలు వాడకూడదు నడుము నొప్పి ఉన్నవాళ్ళు. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఫర్మ్ మ్యాట్రెస్, అంటే ఫర్మ్ అంటే కాస్త గట్టిగా ఉండే మ్యాట్రెస్సే వాడాల్సి ఉంటుంది.
కింద పడుకునే అలవాటు లేదా చెక్క మీద పడుకునే అలవాటు ఉంటే కూడా ఈ నడుము నొప్పి నుంచి బయటపడవచ్చు. పడుకునేటప్పుడు రెండు మోకాల కింద ఏదైతే ఈ ఒక దిండు పెట్టుకొని పడుకుంటే ఈ షియాటిక్ నర్వ్ అనే నరం కూడా కాస్త రిలాక్స్ అయ్యి వీళ్ళకి కాళ్ళు గుంజడం లాగడం లాంటి నొప్పులు కూడా రాకుండా ఉంటుంది. ఇంకొక అపోహ వచ్చేసి ఈ నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఏదైతే నడుము నొప్పి ఉందో సో దీనికి వంగి చేసే పనులు ఎప్పటికీ మానేయాలా అనేది. సో వీరు యూజువల్గా డైలీ లేబరర్స్ కానీ లేదా అగ్రికల్చర్ వర్క్ చేసే వాళ్ళల్లో కూడా వీళ్ళు రాంగ్ పోస్చర్లో వర్క్ చేయడం వల్ల వీళ్ళకి మెయిన్గా నడుము నొప్పి వస్తుంది అనేది ముందు గ్రహిస్తే కనుక మాత్రం ముందు కరెక్ట్ పోస్చర్ అనేది కరెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలా అయితే బరువులు లేపాలో క్లోజర్ టు ద బాడీ అంటే శరీరానికి దగ్గరగా బరువులు లేపడము, దాంతోపాటు కాస్త మోకాళ్ళు నెమ్మదిగా వంచి దగ్గరగా చేయడం ద్వారా ఈ నడుము మీద డైరెక్ట్గా ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇంకొక అపోహ కంప్యూటర్ మీద పనిచేసేవాళ్ళు. కంప్యూటర్ మీద యూజువల్గా పనిచేసే వాళ్ళు రెస్ట్ తీసుకోవడం ప్రతి గంటకి 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఏంటంటే రెస్ట్ తీసుకోవడం కంటే కూడా కొన్ని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. ముఖ్యంగా స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ కంటే కూడా ముఖ్యంగా వాళ్ళ వర్క్ స్టేషన్ అంటే వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో వారి టేబుల్, చైర్ అవన్నీ కూడా కరెక్ట్ హైట్లో ఉన్నాయో లేదా చూసుకోవాలి. సో కరెక్ట్ హైట్లో ఇప్పుడు మనం నెక్స్ట్ చర్చించేది ఏంటంటే ఇప్పుడు ఎలా హైట్లో ఉండాలి అని. సో యూజువల్గా ఏంటంటే కూర్చునేటప్పుడు స్ట్రైట్గా కూర్చోవాలి. సో ఐ లెవెల్కి ప్యారలల్గా ఆ కంప్యూటర్ మానిటర్ అనేది ఆ హైట్లో ఉండాలి. వంగి దగ్గరగా చూస్తా మాత్రం కంప్యూటర్ మీద పని చేయకూడదు. వాళ్ళకి చైర్ ఏదైతే ఉందో అది అడ్జస్టబుల్ హైట్లో ఉండాలి. చైర్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకుంటూ ఉండాలి. దాంతోపాటు వాళ్ళకి కర్వ్ అనేది ఉంటుంది. కర్వ్ అంటే యూజువల్గా స్ట్రైట్ కుర్చీలో చేస్తేనే మంచిది అని అనుకుంటారు. కాదు, మనం వెన్నుపూసలో ఒక వంపు ఉంటుంది, దాన్ని మనం లార్డోటిక్ కర్వ్ అని మనం అంటాం. సో ఆ కర్వ్ని మ్యాచ్ అయ్యే చైర్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో కూర్చునేటప్పుడు కూడా ఏదైతే ఉందో ఈ హిప్పుని అది 90 డిగ్రీస్లో మెయింటైన్ చేయాలి. దాంతోపాటు కాలు కింద ఆనకపోతే కొన్నిసార్లు ఏం చేస్తారంటే వీళ్ళు ముందుకి వెనక్కి భూమి మీద ఆంచడం జరుగుతుంది. సో అలా ఆంచకుండా ఫుట్ రెస్ట్ అనే కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. నడుముకి సపోర్ట్గా లంబార్ సపోర్ట్ లేదా లంబార్ కుషన్స్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. సో అది నడుముకి కొద్దిగా సపోర్ట్ లాగా పెట్టుకొని స్ట్రైట్గా కూర్చొని దాంతోపాటు కీబోర్డ్ కూడా మన మోచేతికి భుజానికి 90 డిగ్రీస్ యాంగిల్లో ఆ లెవెల్లో ఉంచుకుంటా చూస్తే కనుక మాత్రం ఈ నడుము నొప్పి నుంచి బయటపడవచ్చు. అలాగే ల్యాప్టాప్స్లో వాడే వాళ్ళల్లో ఎలాగండి అంటే ల్యాప్టాప్ స్టాండ్స్ అందుబాటులో ఉన్నాయి మార్కెట్లో. సో ఈ ల్యాప్టాప్ స్టాండ్స్ వాడితే కూడా ఈ నడుము మీద ఎక్కువ ఒత్తిడి పడదు. సో యూజువల్గా 80 నుంచి 100 కేజీలు ఒత్తిడి పడుతుంది ఇలా రాంగ్ పోస్చర్లో ఎవరైతే పని చేస్తారో. సో దీన్ని మనం కంప్యూటర్ మాల్ పోస్చర్ సిండ్రోమ్ అని మనం అంటాం. సో ఇది రాకుండా ఉండాలంటే కరెక్ట్ హైట్లో మెయింటైన్ చేయాలి కంప్యూటర్స్ లేదా ల్యాప్టాప్స్. ఫ్రీక్వెంట్ బ్రేక్స్ తీసుకోవాలి. బ్రేక్స్ తీసుకొని స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి. ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటే నడుము నొప్పి నుంచి దూరంగా ఉండవచ్చు. సో అలాగే డాక్టర్, మన బాడీలో కనుక డి విటమిన్ తక్కువ అయితే వచ్చే సమస్యలు ఏంటి? సో విటమిన్ డి లోపం తక్కువగా ఉంటే యూజువల్గా వాళ్ళకి జనరలైజ్డ్ మయాలజియా అంటే బాడీ పెయిన్స్ అంటే వాళ్ళకి ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కొంతమంది మోకీల నొప్పులు ఉంటాయి, నడుము నొప్పి కూడా ఉండవచ్చు. ఇంకొంతమందికి కేవలం విటమిన్ డి అంటే బోన్స్కి సంబంధించినదే అనే అపోహ ఉంది. ఇది కరెక్ట్ కాదు. విటమిన్ డి అనేది హార్మోన్ లాగానే పనిచేస్తుంది. సో ఇది విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళకి బోన్స్ పడడం ఒకటే కాదు, వాళ్ళకి ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళకి దీంతో పాటు బోన్స్తో పాటు సంతానలేమి ఉండడము, కొంతమంది నిద్ర సరిగా పట్టడము, కొంతమందికి ఇప్పుడు రీసెంట్గా ఏంటి అంటే షుగర్ సంబంధించి కూడా డయాబెటీస్కి విటమిన్ డి లోపానికి కూడా ఉంది అనేది కాస్త పరిశోధనలు బయటపడింది. సో షుగర్ కంట్రోల్లో లేకపోయినా లేదా షుగర్ రాకుండా ఉండాలి అంటే కూడా విటమిన్ డి లెవెల్స్ నార్మల్గా ఉండాలి అనేది అధ్యయనాలు చాలా వరకు చెప్తున్నాయి. సో విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికోసం అంటే అట్లీస్ట్ రోజుకి మీకు అరగంట నుంచి కనీసం గంట సేపు 10 నుంచి 2 మధ్యలో సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చర్మం కింద ఉండే కొలెస్ట్రాలే లివర్కి కిడ్నీకి వెళ్ళి యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ విటమిన్ డి కింద కన్వర్ట్ అవుతుంది. సో అది మెయిన్. ఇప్పుడు ఇళ్లలోకి పరిమితం అవడం వల్ల ఎక్కువగా విటమిన్ డి సన్లైట్ ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వీళ్ళకి విటమిన్ డి లోపం ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. సో దీన్ని నిర్ధారించడం ఎలా అంటే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ ఉంటుంది. 25 హైడ్రాక్సీ విటమిన్ డి అనే బ్లడ్ టెస్ట్ చేయడం ద్వారా వీరికి విటమిన్ డి శాతం ఎంత ఉందో తెలుస్తుంది.
30 కంటే ఎక్కువ ఉంటే నార్మల్, సో విటమిన్ డి లెవెల్స్ అవి. 20 నుంచి 30 ఉంటే కనుక దాన్ని మనం ఇన్సఫిషియన్సీ అంటాము. 20 కంటే తక్కువ ఉంటే దాన్ని డెఫిషియన్సీ అంటాం. సో ఈ విటమిన్ డి బ్లడ్ టెస్ట్ చేయించుకొని 25 హైడ్రాక్సీ విటమిన్ డి అనే టెస్ట్, తద్వారా తగు చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మరీ తక్కువగా 10 కంటే తక్కువ ఉంటే యూజువలీ విటమిన్ డి మనం ఇంజెక్షన్ రూపంలో 6 lakhs ఇంటర్నేషనల్ యూనిట్స్ ఇంట్రామస్కులర్లీ మనం ఈ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో అలాగే మనం మార్కెట్లో చూసుకుంటే కనుక డాక్టర్ చాయిస్ అని చెప్పి చాలా మ్యాట్రిసెస్ వస్తున్నాయి కదా డాక్టర్ ప్రస్తుతం. సో అది ఎంతవరకు యూజ్ చేయడం కరెక్ట్ అంటారు? ఓకే. సో యూజువల్గా చాలా మ్యాట్రెస్ అందుబాటులో ఉన్నాయి. సో ఏ మ్యాట్రెస్ తీసుకున్నా కూడా అది ఫర్మ్ కన్సిస్టెన్సీ అంటే కొద్దిగా గట్టిగా ఉండాలి. ఇప్పుడు మీకు మార్కెట్లో ఒకే మ్యాట్రెస్లో ఒకవైపు తిప్పితే కొద్దిగా గట్టిగా, ఇంకో వైపు కొద్దిగా మెత్తగా అందుబాటులో ఉన్నాయి. సో నడుము నొప్పి లేని వాళ్ళు మెత్త దాని మీద పడుకోవచ్చు, మెత్తగా ఉన్న వాటిపైన. అలానే నడుము నొప్పి ఉన్న వాళ్ళు అది తిరిగేస్తే కనుక మ్యాట్రెస్ లేదా పరుపు గట్టిగా ఉండే ఆ సర్ఫేస్ మీద పడుకుంటే నడుము నొప్పి రాకుండా ఉంటుంది. అలానే కింద పడుకుంటే లేదా చెక్క మీద పడుకునే అలవాటు ఉన్న వాళ్ళకి నడుము నొప్పి వచ్చే అవకాశం కూడా తక్కువ. అదే విటమిన్ డి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు తరచుగా డిప్రెషన్కి కూడా లోన్ అవుతారు అనేది అధ్యయనాల్లో బయటపడింది. సో విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళు ఎక్కువగా మూడీగా ఉండడము, డల్గా ఉండడము, లేదా ఫిజికల్గా కొద్దిగా అంతగా యాక్టివ్గా లేకుండా వారి సామర్థ్యం కూడా లేదా ఏదైతే వర్క్ చేసే ఎన్విరాన్మెంట్లో కూడా కాస్త వర్క్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గడము, ఇవన్నీ కూడా విటమిన్ డి లోపం ఉన్న వాళ్ళలో మనం చూస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. వెన్ను నొప్పి రాకుండా ఉండడానికి అలాగే వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూశారు కదా, ఇది ఇవాల్టి హెల్త్ జోన్. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.